హాయ్ ఫ్రెండ్స్, మనం భీమేశ్వర స్వామి కథ చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆలయ చరిత్ర విషయానికి వస్తే, వ్యాస మహర్షిని పరీక్షించేందుకు కాశీ విశ్వేశ్వరుడు వ్యాసుడికి ఆయన శిష్యులకి కాశీలో భిక్షం దొరకకుండా చేశాడు. దాంతో వ్యాసుడు ఆగ్రహించి కాశీని శపించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి ముత్తైదువులుగా వచ్చి వ్యాసుడికి ఆయన శిష్య బృందానికి భిక్షం పెట్టింది. కాశీని శపించేందుకు సిద్ధమై వ్యాసుడినిపై కోపగించుకున్న విశ్వేశ్వరుడు కాశీలో భోగులకు స్థానం లేదని, పట్టణాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించాడు. నిత్యం ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణతో ప్రతిధ్వనించే పవిత్ర ధామం ద్రాక్షారామం. కాశీకి సమానమైన క్షేత్రమే ద్రాక్షారామం అని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వ్యాస మహర్షితో అన్నట్లు పురాణ ఇతిహాసాలలో చెప్పబడింది. అందుకే దక్షిణ కాశీగా, అఖిలాండ కోటి భక్తుల కల్పతరువుగా అలరారుతుంది ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం. ఈ ఆలయంలో భీమేశ్వరుడు స్ఫటికలింగకారుడై 15 అడుగుల ఎత్తుతో ఉండడం విశేషంగా చెప్పవచ్చు. స్వయంభుగా వెలిసిన స్వామివారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేశారట. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ సూర్యోదయం, సూర్య అస్తమయం సమయాల్లో సూర్యకిరణాలు భీమేశ్వరుడిపై ప్రసరిస్తుంటాయంట. ప్రధాన ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. చీకటిగా ఉండే మొదటి అంతస్తులో భక్తులు ప్రదక్షిణలు చేస్తూ, 2వ అంతస్తులో భీమేశ్వరుని దర్శించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినం ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.